సో నమస్తే అందరికీ. సో నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, నా పేరు జగదీష్. సో నేను మన టీచర్స్ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఇన్ ప్రైవేట్ టీచర్స్. సో ప్రతి ఒక్కరూ పీఈటీస్ అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారనమాట. సో ఒక పీఈటీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం నేర్చుకుని వచ్చాడు, సో అతని డ్యూటీస్ ఏంటి, అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. సో పీఈటీ అంటే కొంతమంది డ్రిల్ మాస్టర్ అంటారు, కొంతమంది గేమ్స్ ఆడిపించేవాడు అంటాడు, కొంతమంది వాష్రూమ్స్ దగ్గర నిలబడండి అంటాడు. అసలు పీఈటీ అంటే పర్టికులర్గా కొంతమందికి పీఈటీ ఫుల్ ఫామ్ కూడా తెలియట్లేదు. సో లిజన్, ఒకటి మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నా. పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పీటీ కాదు. కొంతమంది పీటీ సార్, పీఈటీ ఇలా. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే సో అంత తక్కువ చూపు ఎందుకు చూస్తారో నాకు అర్థం కావట్లేదు. చాలా వరకు నేను కూడా నా ఎక్స్పీరియన్స్, నా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్లో నేను కూడా చాలా ఫేస్ చేస్తాను. బట్ నేనైతే నా సెల్ఫ్ నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అని నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, చాలా వరకు అందరికీ కూడా. సో మనం కంపేర్ చేసుకుంటే మనము సబ్జెక్ట్ టీచర్స్కి ఏమాత్రం తీసిపోము. సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళు 6th to 9th, 6th to 10th లేదా 8th to 10th లేదా ఇంటర్మీడియట్ వరకు కావచ్చు, వాళ్ళ సబ్జెక్ట్ని మాత్రమే వాళ్ళు టీచ్ చేస్తారు. బట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఒక సబ్జెక్ట్ని మాత్రమే డీల్ చేయరు, గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే గేమ్స్ని మాత్రమే కాదు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ మీరు తెలుసుకోండి ఏం గేమ్స్ ఉంటాయి, ఏం స్పోర్ట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అనాటమీ అండ్ ఫిజియాలజీ, బయోమెకానిక్స్ అండ్ కెన్సియాలజీ, అఫిషియేటింగ్ అండ్ కోచింగ్, వెల్నెస్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, రిలీజర్ అండ్ రీక్రియేషన్, ఓకే, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, యోగా, ఒలింపిక్, స్పోర్ట్స్ మెడిసిన్, హిస్టరీ, హెల్త్ ఎడ్యుకేషన్, ఓకే, ఇంజురీస్, స్పోర్ట్స్ ఇంజురీస్, ఇలాంటి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ డీల్ చేస్తారు. ఈ విషయం చాలా వరకు మీకు తెలీదు. తెలుసుకొని ఎవరినైనా మాట్లాడాలి. తెలియకుండా మాట్లాడడం వల్ల ఏమొస్తుంది నాకు అర్థం కావట్లేదు. మీ సైడ్ కూడా ఇలా ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ప్రౌడ్గా చెప్పండి, ఎందుకు సార్ మీకు అంత చిన్న చూపు? ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తారు, మీరు చేస్తున్నారా? సో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఈ విజిల్తోనే కాదు, ఈ మార్కర్తో కూడా పిల్లలకి టీచ్ చేస్తాడు, చేయగలడు కూడా అనేసి మీరు ప్రౌడ్గా చెప్పుకోవాలన్నమాట. నేను చూసిన నా సరౌండింగ్స్లోనే నేను చాలా ఫేస్ చేశాను, నాకు తెలిసిన పిల్లలు కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద జనరల్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ని ఒక పర్టికులర్ సబ్జెక్ట్గా కూడా మెన్షన్ చేసిన డేస్ ఉన్నాయి. సో ప్రెజెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ప్రియారిటీ ప్రైవేట్ సెక్టార్స్లో ఇవ్వట్లేదు. సో అది ప్రైవేట్ పీఈటీస్ అనేది వాళ్ళకి ఒక అవగాహన అనేది కల్పించాలన్నమాట. సో ఎవరైనా కూడా వన్స్ వాళ్ళు బీపీఎడ్ కావచ్చు, ఎంపీఎడ్ కావచ్చు, వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకుని వచ్చారో, సో లైక్ టైం టేబుల్స్ని మనం టీచ్ చేస్తాం, ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మనకు తెలుసు, బడ్జెట్ ప్లానింగ్ తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా మనం ఏమీ తెలియనట్టు ఓన్లీ ఒక ఫ్లోర్ ఇన్ఛార్జెస్గా గాను లేదా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నేర్పించే గ్రౌండ్లోనే ఒక వర్కర్గా గాను ఉండకూడదు. మనం ఏమైతే నేర్చుకున్నామో మన స్కిల్స్ అన్నింటినీ మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేస్తేనే ఒక మేనేజ్మెంట్కి మన సైడ్ నుంచి ఉన్న స్కిల్స్ అనేటివి తెలుస్తుంది, మనం ఏంటో తెలుస్తుంది. మన నుంచి మన స్కిల్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయకుంటూ ఒక కంఫర్ట్ జోన్లో కూర్చున్నామంటే మనని మనం ప్రూవ్ చేసుకోలేము, మనకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, మనకు వాల్యూ కూడా ఇవ్వరు. సో మీరు మీ సెల్ఫ్ ప్రూవ్ చేసుకోండి. మీరు టీచ్ చేసే సబ్జెక్ట్స్ ఎన్నున్నాయో వాళ్ళకి చెప్పాలి. సో మేము ఇన్ని సబ్జెక్ట్స్ మేము డీల్ చేస్తున్నాం, అంత కెపబిలిటీ మాకుంది, అంత నాలెడ్జ్ మాకుంది అనేసి మన సెల్ఫ్ మనల్ని మనమే ప్రూవ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను ఎవరిని హర్ట్ చేసే దానికి చెప్పట్లేదు, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని. సో ఎక్కడైతే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళలో ఇలా మీరు స్ట్రగుల్ ఫీల్ అయ్యే పని అయితే మీ సెల్ఫ్ ఫస్ట్ మీరు వాళ్ళ తెలియని వాళ్ళకి చెప్పండి, మేము ఇలా డీల్ చేస్తాం, మా సెల్ఫ్ మాకు ఇంత నాలెడ్జ్ ఉందని. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోకపోతే ఎవరు మీ కోసం ప్రూవ్ చేయరు. సో ఫస్ట్ మీ సెల్ఫ్ మీరు స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోండి. ఎవరన్నా మీరు అంతే పీఈటీ మీరు అలా చేయాలి ఇలా చేయాలి అంటే, సార్ దట్ ఈస్ నాట్ ఏ మై వర్క్, సో మా వర్క్ ఇది, మేము ఇలా ఉండాలి, మేము ఇలా చేయాలి అనేసి యాజ్ ఎ రూల్స్ ప్రకారం మీరు మాట్లాడాలి. సో అప్పుడే ఓకే హీస్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అనేసి వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే వాళ్ళకి ఏం తెలియదు కదా అనేసి ఏది పడితే అది చెప్తూ ఉంటారు. మనలాంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి.